సార్ ఎలా జరిగింది? మీరు చూసారా? ఈ చాలా బాగుందండి. దర్శనాలు ఎలా ఉన్నాయి? ఏంటి? ఎక్కడి నుంచి అరేంజ్మెంట్స్ వచ్చారు? అన్ని బాగుందండి. చాలా మేము బెంగుళూరు నుంచి వచ్చాము. నేను మా అమ్మ ఆ. ఫస్ట్ టైం వచ్చాము. చాలా సంతోషమైంది. మొదటిసారి అరేంజ్మెంట్స్ అన్ని ఎక్సలెంట్. దేవుని దర్శనం జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? దర్శనానికి కానీ లేదా భోజనానికి కానీ ఉచిత ప్రసాదాలని కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదండి. ఏం లేదు. యాక్చువల్గా బాగుంది. మేము ఇప్పుడు చేస్తాం. చాలా బ్రహ్మాండంగా ఉందంటున్నారు. భోజనం కూడా అన్నప్రసాద్ ఏదో పెడితే పెట్టారని కాకుండా చాలా రుచికరంగా చేశారు. ఆ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి అంటున్నారు. మీరు చూశారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఇంకొకసారి విజిట్ చేయాలనిపిస్తుందండి. మళ్ళీ రావాలి అమ్మ, మీరేం చెప్తారు? నిండా సంతోషమైంది, నిండా బాగుంది. మేము ఇదే మొదటిసారి మా కొడుకుకి ఇప్పుడు బర్త్డే, దానికే బెంగళూరు ఇంకా వచ్చాము. ఓకే. దానికి మాకు నిండా సంతోషమైంది. అమ్మవారిని శివుని అయ్యవారిని చూసేసి చూసేపాటికి నిండా సంతోషమైంది. ఎక్కడైనా తోపులాట కానీ ఇలా దర్శనానికి ఇబ్బందులు కానీ అట్లాంటివి ఏమైనా? లేదండి, నిజంగా బాగైంది. మాకు యారు మాదిరి తొందర లేదు, బాగైంది. ఇంకోవైపు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అన్ని కూడా శుభంగా జరిగినాయి. మీరు వచ్చిన దగ్గర నుంచి దర్శనం వరకు అంతా బాగా జరిగింది అనుకోవచ్చు. బాగుంది, నిండా బాగుంది, నిండా బాగుంది, నిండా సంతోషమైంది. వచ్చి ఇంకా ముందరికి అందరికీ అయ్యేదంతా బాగా అయితే బాగుంటుంది. కర్ణాటక వాసిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరేం చెప్తారు ఈ దర్శనాల విషయంలో కానివ్వండి, అంటే టెంపుల్ లో ఇక్కడ ఏర్పాట్లు చేసిన విధానం కానివ్వండి? అంటే రష్ ఏమి చేసుకోకుండా బాగా వచ్చి అందరూ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొందుకుంటాం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చాలా బాగా జరిగింది, అద్భుతంగా. అంటే ఎక్కడా కూడా ఎలాంటి తోపులాట్లో లేకపోతే ఇబ్బందులు లేవు. చాలా క్రమ పద్ధతిలో దర్శనాలకి ఎవరికి విఐపీలో వివిఐపీలో అలాంటి ఫెసిలిటీస్ కల్పించకుండా భక్తులు, సామాన్య భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఉచితంగా కల్పించడం పట్ల ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించిందని చెప్పి చెప్తున్నారు. అలాగే ఎక్కడ చూసినా కూడా విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది ఈ దేవాలయం, శ్రీశైల మహాక్షేత్రం. ఎవరైనా సరే ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత ఈ ఏర్పాట్లు చూసి మళ్ళీ ఇంకోసారి రావాలని కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది సార్? మేము గద్వాల్ నుండి వచ్చాము. గద్వాల్. మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. దాదాపుగా ఇప్పటికి మా ఫ్రెండ్స్ తో అందరితో కలిసి దాదాపుగా 10 years నుండి రెగ్యులర్ గా వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాము. అయితే ఇక్కడ దినదిన అభివృద్ధి అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలు ఉన్నప్పుడు చాలా ఇరుగ్గా ఉండేది. అవన్నీ తీసేయడంతో పబ్లిక్ కూడా తిరగడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా రావడానికి విశాలంగా చాలా చాలా అద్భుతం. ఇంకా ఇందులో చెప్పాల్సింది ఏమంటే, మనకు 500కి టికెట్ దర్శనం ఉండేది. ఈ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా అవన్నీ తీసేసి కామన్ గా ప్రతి ఒక్కరికి సామాన్యంగా దర్శనం చేసేలా చేశారు. ఉచిత దర్శనాలు ఇచ్చారు. వాళ్ళకి మా తరపున అభినందనలు తెలుపుతున్నాం గుడివారికి. మీరు అన్నట్టుగా సార్, ఈ చాలా సంవత్సరాలు బట్టి వస్తున్నాం అంటున్నారు. గత కంటే కొంచెం మెరుగ్గా అనిపించినాయి ఈ రోజున ఏర్పాట్లు కానివ్వండి, లేకపోతే ఇక్కడ మీరు అన్నట్టుగా ఆ దుకాణాలు తీసేయడం వల్ల రోడ్డుకి ఇరువైపులా వాళ్ళు సేదదిద్దడానికి టెంట్లు వేయడం కానివ్వండి, కొంత మార్పు, చాలా మార్పు వచ్చింది. కొంత అని చెప్పడం కాదు, చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఆ దుకాణాలు ఉండడంతో భక్తులు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉండేది అప్పుడు. ఇప్పుడు అవి రావడంతో చాలా విశాలంగా వచ్చిన భక్తులు అక్కడ ఉండడానికి, సేద తీసుకోవడానికి చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇలాగే ప్రతిసారి ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు సార్? ఎట్లా ఉంది దర్శనం? బాగా జరిగిందా? అంటే ఇంతకు ముందులాగా కాకుండా సాధారణ భక్తులనే ప్రధానంగా తీసుకొని ఎక్కడ తోపులాట్లు అట్లాంటివి జరగకుండా, అలాగే అన్నప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. మీరు ఖచ్చితంగా అయితే వాస్తవమే. ఇదంతా జరగడం అయితే మంచిగానే ఉంది. ప్రజలకు కానీ, వీళ్ళకి వచ్చిన వాళ్ళకి, భక్తాదులకు కానీ అందరికి మంచి సేఫ్టీ ఉంది. మంచి సౌలత్ ఇచ్చినారు. గుడి వాళ్ళు మాత్రం మంచి సౌలత్ చేస్తున్నారు. మంచి అయితే ఇప్పటికైతే మంచిగానే ఉంది. దర్శనం మంచిగా జరిగింది. సామాన్య భక్తులు ఎవరికైనా మంచిగా దర్శనం అయితే మంచిగానే జరిగింది. ఉచితంగా మంచిగా జరిగింది. మంచి సేఫ్టీ ఉంది.